హైదరాబాద్ మాదాపూర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సున్నపు చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో నిర్మాణాలకు చెందిన యాజమాన్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు. దీంతో పెట్రోల్ ఒంటిపై పోసుకుని 5గురు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. తమ భవనాలు కూల్చివేస్తే ఒంటికి నిప్పండించుకొని తగలబెట్టుకుంటామని అధికారులను హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అధికారులను నిలదీస్తున్నారు. చచ్చిపోతాం చెరువు ఎక్కడుంది ప్రతి ఒక్క మీడియా చూపిస్తలేరు. నేను ధైర్యంగా చూపిస్తా. ఎందుకనంటే మేము ప్రజలు మేము పడుతున్నాం సార్, మేము చేస్తున్నాం బాధలు మేము పడుతున్నాం. ఎక్కడుంది చెరువులా విల్లాస్తుంది? ఎందుకు వదిలేసారు? పిలవండి. ఇక్కడ నుంచి కాదు, మొత్తం ఇదంతా చెరువే ఉంది. మరి అప్పుడు ఎందుకు వదిలేసారు సార్? కనిపిస్తుందా? చూడండి సార్, పంపిస్తాం. ఇది చూడండి, న్యాయం చేయండి. అన్యాయంగా చేయాల్సింది. కమ్సే కమ్ మాకు టైం ఇవ్వాలి కదా. 1 అవర్ సపోజ్ 1 అవర్ టైం ఇవ్వాలి కదా. అవునే సమాజ్ తీసుకుంటే అయిపోతాయి కదా. మనకి మన సమాజ్ చెప్తుంటాయి కదా. నేనే ఖాళీ చేసిస్తాను మీకు టైం ఇస్తే. మీకు నోటీస్ ఏమి ఇవ్వలేరా? ఏ నోటీస్ లేదు, ఏం ప్రశ్న లేదు. నోటీస్ నిన్న సర్వ్ చేసినట్టు కదా. రోజు కూడా నోటీస్ ఇచ్చిన మన దగ్గర రావాలి కదా. మేము కూర్చున్నాం కదా. వాడే ఈడ ఆడుకొచ్చి నీళ్లు పట్టుకుంటున్నాము మేము. మాకేం లేదు. ఆయన ఉడిచే కిరాయ 3000 తీసుకుంటున్నాడు. కరెంట్ బిల్లు ఉడిచే కిరాయ 3000 తీసుకుంటున్నాడు. కట్టుకున్న ఓనరు 3000 తీసుకుంటున్నాడు. మాకు దీంట్లో ఏమున్నది చెప్పండి. మీరు సడన్ గా వచ్చి మీరు కూలా కొడితే మేము ఎంత బతకాలి? మేము ఏడికి పోవాలి? ఈ వానాకాలం రోజు మేము ఏడికి పోవాలి? మీరే చెప్పండి. మేము ఏడికి పోవాలి? మేము మా భార్యలు పిల్లలు మేము తీసుకొని ఏడికి పోవాలి? సడన్ గా అట్లా కూలా కొడితే ఏడికి పోవాలి? ఎఫ్టీఎల్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆఫీసర్లు ఎవరు ఇచ్చారో వాళ్ళకి సస్పెండ్ చేయండి, వాళ్ళకి ఏలేయండి. కోట్ల రూపాయలు మాత్రం చేస్తారు. ఏంటండి ఈ దౌర్జన్యం? కాంగ్రెస్ దౌర్జన్యం ఏంటి? హైడ్రా అని లేనిపోతే హైడ్రా పెడతారా? మురికి నీళ్ళు తీసారి హైడ్రా చెప్తారా? అక్కడ 10 ఎకరాల భూమి కబ్జా అయిపోయింది. వాళ్ళకి ఏమంటారు? ఓట్ల కోసం చిన్న ఇల్లు కబ్జా చేస్తున్నారు. ఇక్కడ ఒట్టుకుందని చెప్పి మాకు ఇది మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ లైన్. ఎఫ్టీఎల్ పాప అతనే 2 years నుంచి ఉంటున్నారు. అతను మీటర్ ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం? ఇంత పెట్టి కొనుక్కున్నాం ఆల్రెడీ. మేము చూడండి, లోపల ఆల్మోస్ట్ వర్క్ అంతా అయ్యింది. ఎంత సమయం ఇచ్చారు సార్? మీకు ఏం సమయం ఇవ్వలేదు. మార్కింగ్ చేశారు, డిమాలిష్ చేస్తున్నాం అని చెప్పారు. మార్నింగ్ అయితే ఓన్లీ 6 మార్కింగ్ చేసాం. ఈ బఫర్లు ఉన్నాయి, సో ఇవైతే ఏం లేవని చెప్పారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత తెలిసిగానే స్టార్ట్ చేయండి, డెమాలిషింగ్ కూడా చేయండి అని చెప్పారు. సో ఇంత సడన్ గా డెమాలిష్ చేస్తే ఒక్క 1 hour 2 hours లో ఎలాగండి సాంబార్లు అని పోతాయి? మీరు ఎప్పుడు ఇంట్లోకి రావాలనుకున్నారు? ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఇంకా ఒక 10% ఉంది. మేము 2 months లో ఇంకా ప్లాన్ చేస్తున్నాం రావడానికి.